మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ సాత్వికంగా మన అమృతం కార్యక్రమం ఎలా తయారు చేస్తుందో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, కారం తగినంత, పచ్చిమిరపకాయలు 4, టమాటా ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1 కప్పు, బేబీ కార్న్ 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఈరోజు మనం ముందుగా బేబీ కార్న్ గురించి మాట్లాడుకుందాం. అయితే బేబీ కార్న్ గురించి చెప్పాలి అంటే బేబీ కార్న్ ప్రెగ్నెంట్ లేడీస్కి, పిల్లలకు చాలా చాలా మంచిది. ఎందుకు అంటే ఇందులో అధికంగా ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే ప్రోటీన్ పిల్లలకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలన్నా కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేటువంటి వంటకాల్ని మనం ముఖ్యంగా పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి. అంటే పెద్దవాళ్ళందరికీ కూడా ఒక ఇమ్యూనిటీ లెవెల్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది వాళ్ళు చిన్నప్పటి నుంచి తింటున్నటువంటి ఆహారం సాదీగా చూసుకుంటే. కానీ పిల్లలకు మాత్రము చిన్నప్పటి నుంచి మనం ఇచ్చే ఆహారంలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్తోనే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఏం తిన్నా కూడా ఓకే, అప్పటి వరకు అది క్యారెక్టర్ అవుతుంది తప్ప అదర్వైజ్ ఏం అవ్వదు. అండ్ ఆ తర్వాత మనకు ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అలాగే కంటి చూపును మెరుగుపరిచే విషయంలో కంటికి కూడా మనకు బేబీ కార్న్ చాలా బాగా సహాయపడుతుంది. అండ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా బేబీ కార్న్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి హెల్ప్ చేయడం అంటే ఏంటి, వాళ్ళకి మంచి శక్తిని ఇవ్వడము, తర్వాత యూట్రస్కి సంబంధించి మంచి అంటే ఒక స్థిరత్వాన్ని ఇవ్వడానికి మనకు ప్రెగ్నెంట్ లేడీస్కి బేబీ కార్న్ చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరిన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి, రుచికరంగా ఉంటుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. అలాగే ఇందులో బెల్ పెప్పర్స్ వేస్తున్నాము, జీడిపప్పులు వేస్తున్నాము, ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాము. అంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇందులో మంచి ఫ్యాట్, మంచి ప్రోటీన్ అధికంగా ఉన్నటువంటి వంటకం అన్నమాట ఇది. దీన్ని మనం చక్కగా సింపుల్గా సాత్వికంగా ఇంట్లో చపాతీలకు, తర్వాత రైస్కి, పులావ్లకు, వాటన్నిటికీ బాగుండే విధంగా మనం తయారు చేసుకోబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది బేబీ కార్న్లో. సో ఐరన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో పిల్లలకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఐరన్, జింక్ తక్కువ ఉన్నప్పుడే తొందరగా రోగాలు రావడము, త్వరగా జలుబులు, దగ్గులు రావడం జరుగుతూ ఉంటాయి. ఐరన్, జింక్ బాగుంది అంటే అన్నీ బాగున్నట్టే. అలాగే మనకి విటమిన్ డి, కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ ఇందులో విటమిన్ డి, కాల్షియం లాంటివి ఏమీ లేవు. అంటే మనకు అఫ్కోర్స్ ఫ్రెష్ క్రీమ్లో, జీడిపప్పులో వాటిలో ఉన్నాయనుకోండి. నేను బేబీ కార్న్ గురించి చెప్తున్నాను అనమాట. మరి బాండి పెట్టేసుకున్నాం. బాండి కాస్త వేడైంది కాబట్టి నూనె వేసేసుకుందాం. ముందుగా ఇక కావాల్సినవన్నీ కూడా మెల్లిమెల్లిగా వేసుకుంటూ వెళ్ళిపోదాము. అందులో ముందుగా జీలకర్ర, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, కొంచెం సిమ్లో పెట్టేసుకుందాము. ఆ తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత ఇందులో కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనకి కూర రంగు చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే టొమాటో ముక్కలు. టొమాటోలు కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాము, అది వేసేసాను. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత పచ్చి బఠానీలు కూడా వేసేసుకుందాం. అంటే క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలండి. మరి ఎక్కువగా అంటే మనకు బఠానీ రుచి ఎక్కువగా కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమందికి మరీ ప్రతి ముద్దకి ఒక 10 తగులుతూ ఉంటే నచ్చదు. అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటే బాగుంటుంది, కానీ ఎక్కువగా ఉంటే నచ్చదు. సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. అంటే వంట అనేది తెలుసా అండి, ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసినప్పుడైనా మన ఇంట్లో తినే వాళ్ళని బట్టి మనం కొన్ని మార్చుకుంటూ ఉంటాం, వాళ్ళ ఇష్టాన్ని బట్టి అది. కానీ ఎప్పటికైనా అండి కొన్ని మంచి విషయాలను వాళ్ళకు వద్దన్నా కూడా అలవాటు చేయడమే బెస్ట్. ఫోర్స్ చేయకూడదు అంటూ ఉంటారు కదా, కొన్ని విషయాలు ఫోర్స్ చేయడం కూడా ఇబ్బంది ఏం లేదు. ఇది ఒకసారి వేయించేసుకున్నాం కదా. తర్వాత క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ వేసేసుకుందాము. ఆ తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అన్నాను కాబట్టి మీ అందరూ ఊహించుకోవచ్చు అన్ని రకాల వెజిటబుల్స్ మనం వేస్తాం. అన్ని రకాలు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు.
మన దగ్గర ఎప్పుడు రెడీగా ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు. ఆ తర్వాత రెడ్ బెల్ పెప్పర్స్, ఆ తర్వాత బేబీకార్న్. బేబీకార్న్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అది కొంచెం సమయం పడుతుంది. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకున్నప్పుడు కొంచెం త్వరగా అవుతుంది ప్రాసెస్ కూడా, మనకు ముక్కలు కూడా చాలా ఫాస్ట్గా మగ్గుతాయి అన్నమాట. ఉప్పు వేసుకున్నాక మనం ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. ఇందులో మనము టొమాటో ముక్కలుగా వేసాం కదా, అలా కాకుండా టొమాటో గ్రేవీ లాగా వేసుకుంటే కూడా మనకు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుంది. అప్పుడు మనం ముక్కలు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. కొంతమంది ఏంటి అంటే ఇలా ముక్కలు ఎక్కువగా ఉండాలి, కూరగాయ ముక్కలు ఎక్కువగా ఉండాలి అనుకుంటారు. అది ఒక్కొక్కరి ఇష్టం బట్టి ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఆ తర్వాత ఇందులో కాస్త ధనియాల పొడి వేసేసుకుందాము. ఆ తర్వాత కాస్త గరం మసాలా కూడా. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఉడికించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఒక్క విజిల్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి అంటే అది ఇంకో ప్రాసెస్ కూడా ఉందని చెప్తున్నాను అనమాట. అంటే అఫ్కోర్స్ అది మీ ఇష్టం అనుకోండి, 2 ప్రాసెస్ లాగా చేసుకోవచ్చు. అయితే ఇది ఉడకడానికి ఒక 5 నిమిషాల సమయం పడుతుంది. మనం చక్కగా కావాల్సిన కూరగాయలన్నీ కూడా వేసేసుకున్నాము. బేబీ కార్న్ ముఖ్యంగా వేసుకున్నాము, అలా చక్కగా నీళ్లు పోసుకున్నాం, చక్కగా ఉడికిపోయింది కూడా. మరి మనకి ఇలా పేస్ట్ లాగా అయితే అయిపోదు, చక్కగా 80% వరకు ఉడుకుతుంది. ఆ తర్వాత ఇందులో చివరిగా కాస్త కొత్తిమీర, కాస్త ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనకు అసలైన రుచి వచ్చేస్తుంది ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది ఇలా ఉంచి దాని మీద నుంచి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుంటే బాగుంటుంది. అంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనకి ఇంట్లో ఉండే పిల్లలు ఉంటే, చిన్నపిల్లలు పర్వాలేదు అనుకోండి, కొంచెం వయసు వచ్చిన పిల్లలు ఉంటారు కదా, కాలేజ్ గోయింగ్ వాళ్ళకి కాస్త అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా సాత్వికంగా ఇంట్లో ఉండే వాటితోనే మనం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారు చేసుకున్నాము. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, కారం తగినంత, పచ్చిమిరపకాయలు 4, టమాటా ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికం 1 కప్పు, గ్రీన్ క్యాప్సికం 1 కప్పు, రెడ్ క్యాప్సికం 1 కప్పు, బేబీ కార్న్ 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, తరిగిన అల్లం ముక్కలు, జీడిపప్పు, చిటికెడు పసుపు, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, పచ్చి బఠానీలు వేసి బాగా మగ్గించుకోవాలి. అందులో ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, రెడ్ క్యాప్సికం, బేబీ కార్న్, సరిపడా ఉప్పు కూడా వేసి కొంచెం నీళ్లు పోసి కలుపుకొని ఆ తర్వాత అందులో ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ.